బ్యాక్ టు ఈజీగా చేసుకునే ఈజీ రెసిపీస్కి. ఇవాళ మనం హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా పూరీలు, అలాగే హోటల్లో పెట్టే పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. పూరీలు పర్ఫెక్ట్గా రావాలంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసుకుందాం. పూరీలు కలుపుకోవడానికి 2.5 కప్పులు గోధుమ పిండి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. పూరీలు బాగా రావాలంటే పూరీ పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అంటే మనం ఒత్తుకుంటున్నప్పుడు సాఫ్ట్గా స్మూత్గా కనిపించేలాగా ఉండాలి. అందుకని ఎప్పటికప్పుడు కొంచెంగా వాటర్ వేసి మెదుపుకుంటూ పూరీ పిండి కలుపుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మెత్తగా వస్తుంది కదా అని పూరీ పిండి కలుపుకుంటే మనకి పూరీలు ఫ్రై చేసేటప్పుడు అలా పొంగుతూ ఫ్లఫీగా రావు. పిండి కలుపుకోగానే పూరీల కోసం వాటిని సెపరేట్ రౌండ్ బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఆలూ కర్రీ హోటల్ స్టైల్లో మనం బ్రేక్ఫాస్ట్ సెంటర్లో ఎలా ఉంటుందో అలాగే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం. ఒక పాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో వెల్లుల్లిపాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే తాలింపు దినుసులు అన్నీ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చాలా వరకు రెస్టారెంట్స్లోని, హోటల్స్లోని ఆలు పూరీలో తాలింపు ఉండదు. సో మీకు తాలింపు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ వేసుకోవచ్చు. ఇప్పుడు జీడిపప్పు ఒక 1/4 కప్ తీసుకొని వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, గుర్తుంచుకోండి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు స్లైస్ చేసుకొని, అంటే ఇలా సెమీ సర్కిల్లా కనిపించేలాగా కోసుకొని వాటిని వేసి ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఫ్రై అవుతుండగా పసుపు, ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఉప్పు వేసుకోగానే ఆనియన్స్ మనకి ఫాస్ట్గా కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా గుర్తుంచుకోండి. ప్యాన్ కన్నా కొంచెం మనం కుక్కర్లో వేసుకొని కుక్ చేసుకుంటే ప్రాసెస్ ఈజీ అయిపోతుంది మనకి. ఎందుకంటే ఆలు అనేది మనం ఉడికించుకోవాలి కాబట్టి కుక్కర్లో వేసుకొని కుక్ చేసుకుంటే ఈ ప్రాసెస్ మనకి తొందరగా అయిపోతుంది. అలా కాకుండా ప్యాన్లో వేసి కుక్ చేసుకోవాలంటే ముందుగా బంగాళదుంపలు ఉడకపెట్టుకొని ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆ ఉడికిన బంగాళదుంపలు తీసుకొచ్చి ఇందులో వేసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ కొంచెం ప్రాసెస్ ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి బంగాళదుంపల్ని తొక్క తీసేసుకొని వాటిని క్యూబ్స్గా కోసి ఇందులో ఇలా వేసుకొని ఆ తర్వాత కుక్కర్లో వేసి ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. బంగాళదుంప ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు కొంచెం మగ్గే వరకు చూసుకొని బంగాళదుంపలు మగ్గిన తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ వేసి వీటిని మనం కుక్కర్లో 4 నుంచి 5 కానీ 3 నుంచి 5 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని దీన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. ఆలు పూరీలో ఆలు ఎంత ఇంపార్టెంటో అలాగే ఈ పూరీ కూరలో శనగపిండి అంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి. శనగపిండిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి ఉండలు లేకుండా స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బజ్జీ పిండిలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి ఆలు ఉడకపెట్టాం కదా ఆ కర్రీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
జస్ట్ మనం బొంబాయి చట్నీకి ఎలా అయితే తాలింపు వేసిన తర్వాత శనగపిండి కలుపుకుంటామో అలాగే సేమ్ ఇందులో కాకపోతే మనకి బంగాళదుంపలు ఉన్నాయి. ఆలు పూరి కర్రీ మనకి రెడీ అయిపోవచ్చింది. ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నుంచి 7 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. మీకు ఇంకా కారంగా కావాలంటే దీంట్లో కారం కూడా వేసుకోవచ్చు. కానీ ఆలు పూరీలో ఎప్పుడైనా సరే మనకి కలర్ ఎప్పుడు ఎల్లోగానే ఉంటుంది. సో కారం బాగా ఉండాలి అంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు ఇంకా మాకు రెడ్ కలర్ కావాలి అంటే కారం కూడా యాడ్ చేసుకోండి. చూసారా, చక్కగా మనకి ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఇలా మెదుపుకుంటూ చూస్తే బంగాళదుంపలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ప్రిపేర్ చేసుకున్న ఆలు కర్రీని ఒక హాట్ ప్యాక్లో వేసి పక్కన స్టోర్ చేసుకోండి. స్టోర్ అంటే పూరీలు అయ్యే వరకు మాత్రమే స్టోర్ చేసుకోండి. ఇప్పుడు చకచకా పూరీలు చేసేసుకుందామా? పూరీలు చేసుకోవాలంటే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు పూరీలన్నీ మనం ఒత్తేసుకోవాలి. పూరీలు చేసేటప్పుడు నా సజెషన్ ఏంటంటే చాలామంది పూరీల్ని ఆయిల్తో ఒత్తుకుంటూ చేసుకుంటారు. అలా కన్నా పిండితో ఇలా ఒత్తుకుంటూ రౌండ్ షేప్ వచ్చే వరకు మనం ప్రెస్ చేసుకొని ఆ తర్వాత ఫ్రై చేస్తే పూరీలు పర్ఫెక్ట్గా పొంగుతాయి, అలాగే చాలా మెత్తగా వస్తాయి. మీరు ప్రిపేర్ చేసుకున్న చిన్న చిన్న పూరీ ఉండలన్నీ ఇలాగే ప్రెస్ చేసుకొని రౌండ్ సైజ్ వచ్చే వరకు ఒత్తుకోండి. అన్నీ అలా ఒత్తుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఒత్తుకున్న పూరీని ఇలా తీసి అలా వేడి వేడి మరుగుతున్న నూనెలో వేస్తే ఇమ్మీడియట్గా ఇలా పొంగుతుంది మన పూరి. పూరీలు ఇమ్మీడియట్గా పొంగాలంటే ఇలా స్పాట్యులాతో ఎడ్జెస్ కానీ లేదా అంతా కలిపి ఒకేసారి మధ్యలో ప్రెస్ చేస్తే ఇమ్మీడియట్గా పూరీలు ఇలా పొంగుతాయి. అసలు లేట్ చేయకుండా హ్యాపీగా ఈసారి పూరీలు ఇలా ట్రై చేసి చూడండి. ఈసారి ఎప్పుడైనా పూరీలు చేసుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. బయట పూరీలు ఏమాత్రం పనికిరావు. ఇంట్లో పూరీలు తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. బయట పూరీలు తింటే ఏ ఆయిల్లో డీప్ ఫ్రై చేశారో, ఆ పూరీ పిండిలో ఏం మైదా కలిపారో అని టెన్షన్ ఉంటుంది. ఆలు పూరీ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.